స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. ఈరోజు మనం 8th క్లాస్ ఫిజిక్స్లోని ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ ఈ చాప్టర్లోని కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ద సబ్స్టెన్స్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రాలిసిస్ ఈజ్ ఎలక్ట్రోలైట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, విచ్ అమంగ్ దీస్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వీటిలో గుడ్ కండక్టర్స్ ఏంటనమాట? సాల్ట్ సొల్యూషన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, డాష్ కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, దట్ ఈస్ వోల్టా సెల్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మిగిలిన ఆప్షన్స్ కనుక చూస్తే మోటార్, దట్ ఈస్ ఇట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. జనరేటర్, డైనమో ఈ రెండు కూడా మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. సో కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేది ఏంటనమాట? వోల్టా సెల్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. డాష్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. క్యారెట్, బీట్రూట్, పొటాటో. వీటిలో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి, పొటాటో. క్వశ్చన్ నెంబర్ 5, the process of coating of one metal on the surface of other metal is called. This is option B, electroplating. Question number 6, the color appeared on the potato around the wire connected to positive terminal of battery is, that is greenish blue. Option C is the right answer. Question number 7, most liquids that conduct electricity are, that is acidic solutions, salt solution, basic solutions. All of these is the right answer, D. Question number 8, when electric current is passed through the copper sulfate solution, copper gets deposited on. ఈ కరెంట్ పాస్ అయినప్పుడు కాపర్ అండ్ సల్ఫేట్ అయాన్స్గా డిసోసియేట్ అవుతుంది. కాపర్ అనేది పాజిటివ్ అయాన్ కాబట్టి ఇట్ విల్ డిపాజిటేట్ ఆన్ negative terminal. So option B, electrode of negative terminal is the right answer. Question number 9, who presented the theory of biological chemistry? That is option D, Galvani. Question number 10, the scientist who made first cell by dipping copper and zinc plates in sulfuric acid is, that is Volta. Option B is the right answer, that is Volta cell అంటాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 ఏంటంటే మ్యాచింగ్ ఉంది మనకి. సైడ్ ఏ సొల్యూషన్, సైడ్ బి నేమో ఎగ్జాంపుల్ అనమాట. ఎస్టిక్ సొల్యూషన్, బేసిక్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్. ఎస్టిక్ సొల్యూషన్ వీటిల్లో ఏదనమాట? యాక్వియస్ HCl is the ఎస్టిక్ సొల్యూషన్. బేసిక్ సొల్యూషన్ is aqueous sodium hydroxide and salt solution is aqueous copper sulfate. యాక్వియస్ అంటే జలద్రావణంలో అనమాట, జలద్రావణం నీరు కలిపిన. క్వశ్చన్ నెంబర్ 12, ఇక్కడ కూడా మ్యాచింగ్ ఉంది మనకి. టైప్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిక్ కండక్టర్, ఎలక్ట్రిక్ ఇన్సులేటర్, ఎలక్ట్రోలైట్. ఇటువైపు మనకి ఎగ్జాంపుల్స్గా గ్రాఫైట్, బ్రైన్ సొల్యూషన్, డైమండ్. సో ఎలక్ట్రిక్ కండక్టర్గా మనకి గ్రాఫైట్, బ్రైన్ సొల్యూషన్ రెండు కూడా ఎలక్ట్రికల్ కండక్టర్సే. అలాగే ఎలక్ట్రిక్ ఇన్సులేటర్ వచ్చి డైమండ్. అలాగే ఎలక్ట్రోలైట్, దట్ ఈస్ బ్రైన్ సొల్యూషన్. ఆప్షన్ బి. సో ఈ మూడు ఉన్న ఆప్షన్ ఏదనమాట? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13 కూడా, ఇది కూడా మనకి మ్యాచింగ్ ఉంది. సైడ్ ఏ డివైస్, సైడ్ బి చేంజ్ ఇన్ ఎనర్జీ. సో ఫస్ట్ వన్ సెల్, డైనమో, మోటార్. సెల్ ఇట్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఆప్షన్ ఏ. డైనమో ఇట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆప్షన్ బి. మోటార్ ఇట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. దాని ఎదురుగా ఉన్నాయే దానికి ఆప్షన్స్ అనమాట. సో 1A, 2B, 3C, దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14, ఇది కూడా మనకు మ్యాచింగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 14లో కోటింగ్ మెటల్ ఆన్ మెషినరీ పార్ట్స్, వుడ్ స్టోరేజ్ టిన్స్, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అని ఇచ్చారు. ఆన్ మెషినరీ పార్ట్స్, దట్ ఈస్ క్రోమియం. వుడ్ స్టోరేజ్ టిన్స్ ఆర్ కోటెడ్ విత్ టిన్. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఆర్ కోటెడ్ విత్ జింక్. అవి ఆప్షన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 15, మెథడ్ టైప్, ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రోటైపింగ్, ఎలక్ట్రోప్రింటింగ్. ఎలక్ట్రోప్లేటింగ్ అంటేనేమో కోటింగ్ ఆఫ్ వన్ మెటల్ ఆన్ అనదర్ మెటల్. ఆప్షన్ బి. ఎలక్ట్రోటైపింగ్,
It is coating of metal oxide on paper, electroprinting, in molds preparation అన్నమాట. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 16 స్టేట్మెంట్ 1 ఏంటంటే మనకి ఇవి ట్రూ ఫాల్స్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ రాంగ్ అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. స్టేట్మెంట్ 1, ఎలక్ట్రోప్లేటింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ in which one metal is coated with another metal by using electrolysis process. Okay, this is true statement. Electroplating అంటారు ఒక మెటల్ మీద మరొక మెటల్ని కోటింగ్ చేయడాన్ని. స్టేట్మెంట్ 2, the electroplated surface of the article should be rough. ఎలక్ట్రోప్లేటింగ్ చేయాల్సిన ఆర్టికల్ రఫ్గా ఉంటే ఏమవుతుంది అనమాట, ప్లేటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ట్రూ స్టేట్మెంటే. Question number 17. Statement 1. The process of decomposing a solution of compound into constituent elements by passing electricity is called electrolysis. This is true. Hydrogen and chlorine are obtained on electrolysis of water. This is false. వాటర్ ఎలక్ట్రాలిసిస్ చేయడం ద్వారా మనకి హైడ్రోజన్ గ్యాస్ అలాగే ఆక్సిజన్ గ్యాస్ మనకి పొందుతాం. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 18. స్టేట్మెంట్ 1. lead react with food material easily than iron. సో lead is coated, ఇది రాంగ్. ఇక్కడ lead అనేది ఫుడ్ మెటీరియల్తో ఈజీలీ కాంటాక్ట్ అయ్యి ఈజీలీ రియాక్ట్ అయితే దాని మీద లెడ్తో కోటింగ్ వేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దిస్ ఈజ్ ఫాల్స్. టిన్తో కోటింగ్ చేస్తారు. స్టేట్మెంట్ 2, ఆన్ చీపర్ మెటల్స్ ఏ కోటింగ్ ఈజ్ ఆఫ్ క్రోమియం అండ్ ఈజ్ డన్ బై ఎలక్ట్రోప్లేటింగ్. దిస్ ఈజ్ ట్రూ. Question number 19, statement 1. The substance which does not ionize while passing current are good conductors of electricity. This is false. ఏవైతే అయోనైజ్ అవ్వవో అవి కండక్టర్స్ అనవు, మనం వాటిని ఇన్సులేటర్స్ అంటాము. దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 2, వుడ్ ఎరేజర్ ప్లాస్టిక్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్, సో వీటి ద్వారా కరెంట్ పాస్ అవ్వదు కాబట్టి. Question number 20. Solution temperature is increased on adding acid to distilled water. This is true. And these decreased on ఇది false అనమాట. Question number 21. Statement 1. Volta made first cell using zinc and copper dipped in sulfuric acid. This is true. Statement 2. Volta cell convert electrical energy into chemical energy. ఇది రాంగ్ అనమాట. కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది కానీ వోల్టా సెల్ దీనికి రివర్స్లో చెప్తున్నారు కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. క్వశ్చన్ నెంబర్ 22. స్టేట్మెంట్ 1. ప్లాస్టిక్ కెన్ ఎలక్ట్రోప్లేటెడ్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్. ఇది రాంగ్ అనమాట. ప్లాస్టిక్ అనేది అసలు డిసోసియేట్ అవ్వదు, దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ చేయడం అనేది జరగదు కాబట్టి స్టేట్మెంట్ 1 ఫాల్స్. స్టేట్మెంట్ 2. జింక్ కోటెడ్ ఐరన్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రిడ్జెస్ అండ్ ఇన్ ఆటోమొబైల్స్. దిస్ ఈజ్ ట్రూ. ఓకే. క్వశ్చన్ నెంబర్ 23. All metals are not conductors of electricity. This is true. And statement 2, all non-metals are electrical conductors. This is false. Non-metals అనేవి ఎలక్ట్రిసిటీ పాస్ చేయవు. అలాగే మెటల్స్లో కూడా కొన్ని కండక్టర్స్ కానివి కూడా ఉన్నాయి కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 24. స్టేట్మెంట్ 1. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇంక్రీజెస్ ఆన్ యాడింగ్ యాసిడ్ టు డిస్టిల్డ్ వాటర్. ఓకే, దిస్ ఈజ్ ట్రూ. ఎలక్ట్రిసిటీ అనేది అయాన్స్ డిసోసియేషన్ పెరుగుతుంది కాబట్టి డిస్టిలేషన్ చేసినప్పుడు పెరుగుతుంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ. స్టేట్మెంట్ 2. హైడ్రోజన్ క్లోరైడ్ ఈజ్ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది గ్యాసియస్ స్టేట్లో ఉన్నప్పుడు హైడ్రోజన్ క్లోరైడ్ అనేది ఒక పూర్ కండక్టర్. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 26. అసర్షన్ ఏంటంటే ఏ గ్రీనిష్ బ్లూ స్పాట్ ఈజ్ సీన్ ఆన్ ద పొటాటో అరౌండ్ ద వైర్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టెర్మినల్. ఎస్, దిస్ ఈజ్ ట్రూ. గ్రీనిష్ స్పాట్ కనిపిస్తుంది పొటాటోలో కనుక మనం పాజిటివ్ టెర్మినల్ ఎక్కడైతే ఇన్సర్ట్ చేసామో అక్కడ గ్రీనిష్ స్పాట్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ ట్రూ. రీజన్ ఏంటంటే ద కాపర్ ప్రెసెంట్ ఇన్ పొటాటో గెట్ అయనైజ్డ్ అండ్ ఆక్సిడైజ్డ్ ఆన్ పాసింగ్ ఎలక్ట్రిసిటీ. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. క్వశ్చన్ నెంబర్ 27. అసర్షన్ ఏంటనమాట, ప్లాస్టిక్ కెన్ బి కోటెడ్ ఆన్ ఏ మెటల్ బై యూజింగ్ ఎలక్ట్రోప్లేటింగ్. దిస్ ఈజ్ ఫాల్స్. ప్లాస్టిక్ అనేది కోటింగ్ చేయలేము. దిస్ ఈజ్ ఫాల్స్. రీజన్, ప్లాస్టిక్ బీయింగ్ ఏ కార్బన్ పాలిమర్ డస్ నాట్ డిసోసియేట్ ఇంటూ అయాన్స్. దిస్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్
28. Assertion intermal electrolyte is a solution of substance through which current can pass. This is true. Reason, acid base and salt solutions are good electrolytes గా మనం వీటిని తీసుకుంటాం కాబట్టి this is also true. Question number 29. Water containing dissolved salts is a good conductor of electricity. Okay, this is true. Reason, distilled water is a good conductor of electricity. This is false. Distilled water ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. This is false statement. Question number 30. Assertion, the intensity of glow of LED is less in the baking soda solution compared with the hydrochloric acid solution. Okay, బేకింగ్ సోడా కంటే కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కంటే బేకింగ్ సోడాలో ఇంటెన్సిటీ ఆఫ్ ఎల్ఈడి లెస్గా ఉంటుంది. దిస్ ఇస్ ట్రూ, ఎందుకంటే హెచ్సిఎల్ అనేది స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి. రీజన్ ఏంటంటే బేకింగ్ సోడా ఈజ్ ఎ వీక్ బేస్, సో ద డిసోసియేషన్ ఈజ్ లెస్ వెన్ కంపేర్డ్ విత్ హైడ్రోక్లోరిక్. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. క్వశ్చన్ నెంబర్ 31. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రోడ్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ అదర్? వీటిలో కాపర్, జింక్, ప్లాటినం ఇవన్నీ కూడా మెటల్కి సంబంధించిన ఎలక్ట్రోడ్స్. కానీ గ్రాఫైట్ రాడ్ అనేది, గ్రాఫైట్ అంటే కార్బన్ దానిలో ఉండేది కాబట్టి ఇది నాన్ మెటల్కి సంబంధించింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లిక్విడ్స్ ఆర్ నాన్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? దట్ ఈస్ షుగర్ సొల్యూషన్ అండ్ కిరోసిన్, సి అండ్ డి. క్వశ్చన్ నెంబర్ 33. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈజ్ మోర్ ఇన్ సొల్యూషన్. కండక్టివిటీ దేనిలో ఎక్కువ ఉంటుందన్నమాట? సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 34. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ బై ఎలక్ట్రోప్లేటింగ్? ఏదనమాట? కోటింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆన్ ఐరన్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36. వోల్టా ప్రిపేర్డ్ ఏ ప్రైమరీ సెల్ ఇన్ ద ఇయర్ ఆఫ్, ఏ ఇయర్లో తయారు చేసిందనమాట? 1800, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36. ఎలక్ట్రోప్లేటెడ్ మెటీరియల్ ఈజ్ కనెక్టెడ్ టు ద డాష్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఇన్ ద ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్. ఎలక్ట్రోప్లేటింగ్ చేయాల్సిన మెటీరియల్ని నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్? ఇన్సులేటర్స్ ఏంటన్నమాట? గ్లాస్, ప్లాస్టిక్, రబ్బర్, గ్రాఫైట్, వుడ్. వీటిలో గ్రాఫైట్ మినహాయించి మిగతావన్నీ కూడా ఇన్సులేటర్సే. వుడ్, రబ్బరు, ప్లాస్టిక్, గ్లాస్, మిగతా ఈ ఏబిసి అండ్ ఇవన్నీ కూడా ఇన్సులేటర్సే ఎక్సెప్ట్ గ్రాఫైట్. క్వశ్చన్ నెంబర్ 38. ఎలక్ట్రోప్లేటింగ్ ఆఫ్ మెటీరియల్స్ ప్రొటెక్ట్ ఫ్రమ్? ఎలక్ట్రోప్లేటింగ్ చేయడం ద్వారా మనం రస్టింగ్ నుంచి వాటిని ప్రొటెక్ట్ చేయొచ్చు, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 39. To get best quality coating by electroplating, the surface of material should be. బెస్ట్ క్వాలిటీ ఎలక్ట్రోప్లేటింగ్ని పొందడం కోసం సర్ఫేస్ ఎలా ఉండాలన్నమాట? దట్ సర్ఫేస్ షుడ్ బి రఫ్, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 40. విచ్ వన్ ఈస్ యూజ్డ్ టు టెస్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ కండక్టింగ్ వైర్? దట్ ఈస్ ఆప్షన్ ఏ, ఎల్ఈడి టెస్ట్. సో ఇంతటితో మీకు ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ 8th క్లాస్ చాప్టర్లోని MCQs ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.